సరిహద్దుల్లోనే కాదు రావాల్సింది వరకు వినిపించాం. సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం. ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్. యూపీలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం. వాయుసేన పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం. కరాచీ రేవుపైన గురిపెట్టాం. రక్షణ శాఖ వెల్లడి. సరిహద్దుల్లో ప్రశాంతత. నేడు డిజిఎంఓ చర్చలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్సిండిలోను గర్జించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాల్గాం ఉగ్రదాడి ద్వారా అనేక కుటుంబాల సింధూరాన్ని తుడిచివేసిన వారికి సైన్యం తగిన రీతిలో శిక్షించిందని చెప్పారు. ఇది కేవలం సైనిక చర్య కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ సామాజిక వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సూపర్సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. మరోవైపు సైనికాధికారులు, వైమానిక దళాధికారులు విలేకరులతో మాట్లాడుతూ పోరులో పాక్కు చావు దెబ్బగొట్టామని, భారీ నష్టం కలిగించామని విడిగా ప్రకటించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆదివారం పెద్ద ఊరట. ఉగ్రశక్తులకు భారత్ ధీటుగా బదిలిస్తున్న ఉగ్రవాదంపై పోరులో మనకున్న దృఢ సంకల్పంతో పాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. పాల్గాం బాధితులకు న్యాయం చేకూరింది. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు, అక్కడి ఉగ్రస్థావరాలను నాశనం చేయడమే ధ్యేయంగా ఆపరేషన్ చేపట్టామంటూ మాట్లాడే వాటిని హైలైట్ చేశారు. ఇకపోతే వహాసే గోలో